పీకల లోతు నీళ్లు ఎటు చూసినా దారి తెన్ను కనిపించిన పరిస్థితి. పోని వదిలేద్దామంటే అటువైపు వందలాది మంది నిస్సహాయ స్థితిలో వరదలో చిక్కుకుని విలపిస్తున్న తీరు వెరసి ఏపీ సర్కార్కు ప్రస్తుతం ఎదురైన సంకట స్థితి గతంలో ఎప్పుడూ రానిది. దీనిని ఎదుర్కొని సాయం చేసే క్రమంలోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం పడవలు కూడా వెళ్లేందుకు అవకాశం లేనంతగా వరద విజృంభించింది. కాలనీలే మునిగిపోయాయి. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వారికి కనీసంలో కనీసం ఆహార పొట్లాలైనా అందించాలన్నది సీఎం చంద్రబాబు ఉద్దేశం. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి 5 లక్షల మందికి సరిపోయేలా ఆహారం తయారు చేయించారు. వాటర్ బాటిల్ సిద్ధం చేశారు. కానీ లక్ష్యం నెరవేరలేదు. కనీసం సగం మంది ఆకలి కూడా తీర్చలేకపోయారు. దీంతో ఆహారం వృధా అయిపోయింది. శ్రమ కూడా ఫలించలేదు. దీనికి కారణం నిలువెత్తి నీళ్లలో వెళ్లి ప్రజలకు సాయం చేసేందుకు ఎవరూ సాహసించకపోవడమే. పైగా సాహసించేందుకు ముందుకు వచ్చిన వారికి ఎలాంటి ఆపద వస్తుందో అన్న భయం మరోవైపు సర్కార్ని వెంటాడింది. దీంతో చంద్రబాబు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు కేవలం హెలికాప్టర్ల ద్వారానే సాయం అందించే పరిస్థితికి ఆయన సరికొత్త మార్గం చూపించారు. అదే డ్రోన్. దీని సాయంతో ఆహార పదార్థాలు అందించే ప్రక్రియను ప్రాథమికంగా విజయవాడలో పరిశీలించారు. సుమారు 30 కిలోల బరువు ఉన్న ఆహార పొట్లాల బస్తాను ఒక డ్రోన్కి ఏర్పాటు చేసి దాని సమీపంలోని ఒక అపార్ట్మెంట్ వాసులకు అందించారు. సుమారు 200 అడుగుల మేరకు ఎగిరిన డ్రోన్ లక్ష్యం మేరకు అపార్ట్మెంట్ను చేరుకుని బాధితులకు ఆహార పదార్థాలను అందించింది. దీంతో మంగళవారం నుండి సహాయక చర్యల్లో డ్రోన్ను వినియోగించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అయితే సహాయ సిబ్బంది వెళ్లి ఇవ్వగలిగే ప్రాంతాల్లో కాకుండా సుదూర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి సాయం చేసేందుకు డ్రోన్ను వినియోగించాలని, అవసరమైతే మరిన్ని డ్రోన్లను తెప్పించాలని కూడా ఆదేశించారు. దీంతో సాయంలో సాంకేతికతకు పెద్దపీట పడింది.